నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న నకిలీ కువైటీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. అలాగే ఒక్కొక్కరి కథలు ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అలాగే తాజాగా కువైట్ లోని 70 ఏళ్లకు పైగా ఒక నకిలీ కువైటీని పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. అతని యొక్క వివరాలు తనిఖీ చేయగా అతను 1972వ సంవత్సరంలో కువైట్ లో పౌరసత్వం పొందాడు. అలాగే అతనికి ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే పౌరసత్వం ఇవ్వడం జరిగింది. పౌరసత్వం ఇచ్చిన తర్వాత ఆ యొక్క మనిషి ఎవరైతే ఉన్నారో అతనైతే మరణించడం జరిగింది. అలాగే కువైటీగా కువైట్ కు వచ్చిన తర్వాత ఫోర్జరీ సంతకాలతో కువైట్ పౌరసత్వం పొందిన ఆ యొక్క కువైట్ నకిలీ కువైట్ ఎవరైతే ఉన్నారో దాదాపు 50 సంవత్సరాలకు పైగా కువైట్ లోనే ఉంటూ కువైట్ లో ఉద్యోగాలు చేసుకుంటూ కువైట్ ప్రభుత్వం ఇస్తూ ఉన్న అన్ని బెనిఫిట్లు పొందుతూ కువైటీగా చలామణి అవుతూ ఉన్నాడు. అలాగే అతని ద్వారా మరికొంతమంది కువైట్ లోకి వచ్చారని చెప్పేసి, అలాగే అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, బిడ్డలు కానీ మనవరాళ్ళు కానీ అందరూ కువైట్ లోనే పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి 50 ఏళ్ల తర్వాత అతను పట్టుబడ్డాడని చెప్పేసి అతనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మేము తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఇతని వెనక ఎవరెవరు ఉన్నారో, ఇంకా ఇతని ద్వారా కువైట్ లేకి ఎవరెవరు వచ్చి నకిలీ పౌరసత్వం పొందారన్న వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే మనం చూసుకుంటే 70 ఏళ్ల వయసు పైన ఉన్న తర్వాత కువైటీ పౌరుడిగా జీవించిన తర్వాత ఇప్పుడైతే పట్టుబడడం జరిగింది. ప్రస్తుతం ఇలాంటి కేసులు ఎన్నో బయటపడుతూ ఉన్నాయి. కువైట్ పోలీసులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి నకిలీ కువైటీలు కువైట్ లో ఉంటే మాకు తెలియకుండా నకిలీగా కువైట్ లో ఉంటూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.